నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎట్టకేలకు ఆయనకు అందినటువంటి ఒక అద్భుతమైన అవకాశం మూలాన ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మనం చూస్తున్నామో, దాంట్లో మంచి చెట్లు లోటుపాట్లు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అంటూ చేయము. కాకుంటే ఆయనకు అందినటువంటి అవకాశం మూలాన నిన్న సమావేశం పెట్టుకున్నాడు అనమాట ఆయన కార్యకర్తలతో. ఈ కార్యకర్తలతో సమావేశం సమయంలో ఆయన మరోసారి ఆయన రానున్న కాలంలో ఆయన చేసేటువంటి కార్యాచరణను మరోసారి ప్రకటించాడు. అదేంద్రా అంటే 1.5 సంవత్సరం పాటు అడపా మనం కళ్ళు మూసుకుంటా ఉన్నాము. ఏదైనా ఇటువంటి అద్భుత అవకాశాలు కన్నా వస్తే కూటమి పార్టీ నేతలు ఏదైనా చిన్నపాటి మిస్టేక్ చేసాం కూడా పెద్ద చేసి చూపిద్దాము. అప్పటి వరకు రెస్ట్ మోడ్లో ఉండి ఈ 1.5 సంవత్సరం తర్వాత అయితే నేను కన్ఫామ్గా పాదయాత్ర బిగించేస్తాను. పాదయాత్ర బిగించేసిన తర్వాత దాదాపు 150 నియోజకవర్గాల్లో నా పాదయాత్ర అంటూ ఉంటుంది. ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి 3 నియోజకవర్గాలు దాటిన తర్వాత ఒక పెద్ద బహిరంగ సమావేశం పెట్టి ఆ సమావేశంలో నేను మాట్లాడతానని చెప్పి ఎవరైతే ఆడ కార్యకర్తల సమావేశం అయినారో వాళ్ళకి ఎనర్జీ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అర్థం కాకపోవచ్చుకని గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు లేదా సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మీకు జాబులు ఇస్తాను అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే బయట ఇవాళ జాబులు చేసుకుంటా ఉన్నారో వీళ్ళకి అర్థం కాదా, రైతులకు అర్థం కాదా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ విధంగా పరిపాలించాడో? ఇంకా అదేవిధంగా కాంట్రాక్టులు ఎవరైతే బకాయిలు పెండింగ్లో ఉండి ఇప్పటికీ నరకయాతం చూస్తా అడపాడప ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే బకాయిలు పెండింగ్ క్లియరెన్స్ చేస్తున్నారో వాటితో బ్రతుకుతున్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళకి అర్థం కాదా జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలోకి వస్తే ఏమవుతుందని? ఆయన మొత్తం మీద 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాన్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 ఎలక్షన్స్లో గెలిచేదానికి ముందు ఆయన పాదయాత్ర చేసినటువంటి విధానం మనం చూసాం. అక్కడక్కడ తేనెపెట్లు కొట్టడాలు కొట్టి ఏది కావాలని కూటమి పార్టీ నేతలు ఈ మాదిరి చేశారని చెప్పడం, ఆడాడ గులకరాలు వేసి కూటమి పార్టీ నేతలు వేశారని చెప్పడాలు, ఇలా రానున్న కాలంలో ఎన్నో చూడాల్సి వస్తుంది. అసలు ఆయన అధికారంలోకి రావడానికి ఆయన చేతిపైన ఒక గీత గీపించుకొని ఏం చేశాడో మనం చూసాం. దాన్ని మొత్తం కూటమి పార్టీ నేతలపై నెట్టేశాడు. ఇప్పటికీ పాపం ఎవరైతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఒక సమితిగా వ్యవహరించినటువంటి ఒక దళిత బిడ్డ శ్రీనివాస్ ఉన్నారో ఆయన జైల్లో మగ్గుతూ ఉన్నారు. మొన్న పాపం బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఆయన ఇప్పటికీ చెప్తున్నాడు, సార్ నాది ఏమన్నా తప్పు ఉంటే నేను కోర్టులో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని నేను కావాలనే ఒక కుట్రతో ఆయన పొడచాలని ట్రై చేశారని చెప్పి ఆయన దగ్గర చెప్పిండి సార్ అని చెప్తే ఎవరైతే కల్పిట్టున్నారో శ్రీనివాసు ఆయన అడుగుతున్నాడు కోర్టు వారిని, సార్ నాకు న్యాయం చెప్పండి సార్ అని అడుగుతున్నాడు. కానీ గాయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా, విక్టిమ్ కదా ఆయన. ఆ విక్టిమ్ ఏం చేస్తున్నాడు, ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేదానికి ఆయన ధైర్యం సరిపోవట్లా. అంటే దీని వెనకల భారీ కుట్ర వైసీపీ వాళ్ళే ఆ రోజున శ్రీనివాసుని వెనకలు పెట్టి ఈ పని చేయించారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా సీఎం అవడానికి అనేక ప్రయత్నాలు ఒక పక్క పాదయాత్ర చేస్తూ ఈ రకరకాల వ్యవహారాలు మనం చూసాం. ఇంకా రానున్న జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి రథచక్ర యాత్రలో ఏదైతే ఉన్నాయో దాంట్లో ఎంతమంది బలైపోతారో ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే మొన్న చూసాం ఏది ఆయన అడపాడప ఇక్కడ సత్యనపల్లికి వచ్చినప్పుడు, ఏది అంబటి రాంబాబు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన టైర్ కింద దళిత బిడ్డ చనిపోతే, సింగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోతే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోయి ఏమన్నా పరామర్శ చేశారంటే ఆయన తప్పు ఉండదు, ఆయన చేయడు అనమాట. దీన్ని అందరూ మర్చిపోవాలా. కానీ ఆయన చేసేటువంటి పాదయాత్రని సాక్షి వాళ్ళు హైలైట్ చేస్తూ 3-4 పేజీలు ఒక పెద్ద ఫోటోలు వేసుకుంటా రంగరించి వైభవించి ఆ విధంగా ముందుకెళ్తా ఉంటారనమాట జగన్మోహన్ రెడ్డి గారిని పైకి తీసుకెళ్ళడానికి. సో నేను ఇప్పుడు చెప్తాను ఏంది, ఆయన పాదయాత్ర చేస్తాడు అధికారంలోకి రావడానికి. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకవేళ ఒక హీరో ఎలివేషన్ వస్తుందా, అధికారంలో లేనప్పుడు కనబరిచేటువంటి ఆ పోరాట పటిమ వల్ల హీరో ఎలివేషన్ వస్తుందా? అధికారంలో లేనప్పుడు చూపించేటువంటి ధైర్యం వల్ల, ఆ పోరాటం వల్ల ఖచ్చితంగా హీరో ఎలివేషన్ వస్తుంది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారా, ఒక్క ప్రజా సమస్య పైన మాట్లాడగలిగినారా? ఆయన టైం పెట్టుకుంటే 11:30 అయింటుంది, అది పబ్లిష్ అయిన టైమేమో సాయంత్రం 4:30 అవుతుంది. మనం చూస్తున్నాం ఇవన్నీ. అంటే ఆయన చేసేటువంటి మీడియా సమావేశాలు కూడా అన్ని రికార్డెడ్ ప్రెస్ మీట్లో స్పష్టంగా చూసి కూడా చదవలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పాదయాత్రతో కాలక్షేపం చేస్తాడనడంలో ఎటువంటి వింత లేదు, ఎటువంటి విడ్డూరం లేదు. ఏంటంటే ఆయన ప్రతిరోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటే ఆయన చేసినటువంటి నిర్వాకాలన్నీ విత్ ప్రూఫ్స్తో సహా ఆయన క్లారిటీగా బయట పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే రేషన్ బియ్యం వ్యవహారం ఉన్నదో దాన్ని తీసి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ
పేరు నాని చేసినటువంటి వ్యవహారం కావచ్చు, పేరు నాని రేషన్ బియ్యం వ్యవహారంలో ఆయన యొక్క భూమికి రెంటర్లకి ప్రతి నెల గవర్నమెంట్ నుంచి డబ్బులు పంపిస్తూ ఉన్నటువంటి అప్పట్లో పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి కొడాలి నాని చేసినటువంటి వ్యవహారం బయటికి రాదా? ఇవన్నీ మాట్లాడతారనమాట. ఎంత రెంట్లు తీసుకుంటా ఉన్నాడు పేరు నాని కొడాలి నాని నుంచి, ఇవన్నీ బయటపడతాయి. ఇంకా అదేవిధంగా విడుదల రజని ఆ 2 కోట్ల రూపాయలు పాపం బీసీ బిడ్డ అయినటువంటి ఆ చలపతి దగ్గర బ్లాక్మెయిల్ చేసి టార్చర్ పెట్టి తీసుకున్నటువంటి వ్యవహారం బయటకు వస్తుంది. ఇంకా ఈ మద్యం స్కాము, ఇంకా అదేవిధంగా కల్తీ లెక్కరు, ఇవన్నీ వ్యవహారాలు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అదేవిధంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని మసకబార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ బ్యాచ్ చేసినటువంటి నిర్వాహకం కల్తీ నెయ్యి తయారీ విధానము, కల్తీ నెయ్యిలో 250 కోట్లు దన్నుకున్నటువంటి వ్యవహారం, అదేవిధంగా ఏదైతే తిరుపతి కేంద్రంగా బోమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి కబ్జాలు ఉన్నాయో వీటన్నిటి వ్యవహారం బయటికి ఖచ్చితంగా వస్తాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అక్కడ అసెంబ్లీకి వస్తే ప్రూఫ్లు కనుక చూపిస్తే ఆయన మాట్లాడలేడు. అందుకే ఆయన డిబేట్లకు రావడానికి లేదా కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఆయనకు ధైర్యం సరిపోవట్లేదు. ఇంకా ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు కనీసం అసెంబ్లీకి పోయి ఈ రోజున పులివెందులో ఏదైనా చిన్నపాటి కాంట్రాక్టులు వేసుకున్నటువంటి కొద్దిమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, బకాయిలు పెండింగ్ ఉన్నాయి, సార్ మాకు ఆ డబ్బులు ఇవ్వండి సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి చుట్టూరు ఎవరైతే పడిగాపులు కాసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం లేదు. సో వీళ్ళందరూ చిర్రెత్తుకొని వచ్చినారో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రాభమో ప్రాశస్త్యం ఉండదని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ఉండదు తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏ మాత్రం లేదనేది సుస్పష్టం. దానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే కారణము. రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలే ఉంటాయని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం చూస్తే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేస్తానంటున్నాడో అది కేవలం టీ కప్పులో తుఫాను మాదిర అది ఆగిపోతుంది, అణిగిపోతుంది. దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. ధన్యవాదాలు.